అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఒక పావురం ని పెంచుకుంటుండే. ఇది నా పావురం, ఇది నా పావురం అని చెప్పి రోజుకు ఒక 10 సార్లు అయినా అంటుండే నేను. అయితే మా నాన్నుండి, అరే దీన్ని ఎప్పుడు పంజరంలోనే ఎందుకు ఉంచుతావురా అని అడిగాడు. నాన్న, ఇది పంజరంలోనే ఉంటది, బయటకు రాదు, ఒకవేళ బయటకు వస్తే ఎగిరిపోతుంది అని నేను చెప్పిన. ఇది నీ పావురం ఎట్లా అయిందిరా అని మా నాన్న అడిగాడు. నాకేం చెప్పాలో తెలియక, ఇప్పుడు ఏం చేద్దాం డాడీ అన్న. చలో బయటికి తీయనన్నారు. నేను ఇట్లా బయటికి తీస్తున్నా, తీయంగానే ఎగిరిపోయింది. ఇక ఒకసారి ఎగిరిపోయిన పావురం మళ్ళా తిరిగి రాదని చెప్పి నేను ఏడవడం స్టార్ట్ చేసిన. మస్తు ఏడుస్తున్నా, కానీ ఎగిరిపోయిన పావురం మళ్ళా ఎగురుకుంటా ఉల్టా నా దగ్గరకు వచ్చి ఇక్కడ నా భుజం పైన కూర్చుంది. మా నాన్న అన్నాడు, ఇప్పుడు ఇది నీది అన్నాడు. అర్థమైందా? మీరు కూడా మీది అని ఏదైనా అనుకున్నారనుకో, దాన్ని ఒకసారి వదిలేసి చూడండి. అది గనక రిటర్న్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చిందనుకో, అది ఖచ్చితంగా మీదే. రిటర్న్ రాకపోతే అది అసలు మీది కానే కాదు ఎప్పటికీ.